అందరికీ నమస్తే అండి. నేను మీ డాక్టర్ ధీరజ్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌ని. సో, ఆహ్, వర్షాకాలం గాని, వర్షాకాలం అయ్యాక వచ్చిన వింటర్స్‌లో చాలామందికి తరచుగా అలెర్జీస్ గానీ, సైనసైటిస్, కోల్డ్, కాఫ్ ఇట్లాగా చాలా రికరెంట్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ తోటి చాలా బాధపడతా ఉంటారు. సో, మీరెవరైనా ఇలాగ సఫర్ అవుతుంటే మీకొక గుడ్ న్యూస్. మీకొక చక్కటి అద్భుతమైన పరిష్కారం వచ్చింది. దాన్నే ఐవీ న్యూట్రిషన్ థెరపీ అంటాం. లైక్ మేయర్స్ కాక్టెయిల్ ఇన్‌ఫ్యూషన్. సో, ఈ ఐవీ న్యూట్రిషన్ థెరపీ అంటే ఏంటి? ఇది ఎవరికి ఎలా యూజ్ చేస్తాము? వీటిలో వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా కొత్త వాళ్ళెవరైనా ఉంటే ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, లెట్స్ గో ఇంటు ద టాపిక్. మేయర్స్ కాక్టెయిల్ అంటే వీటిలో రకరకాలుగా ఎసెన్షియల్ వైటమిన్స్ ఉంటుంది. మనకి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ అండ్ కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న ఇంజెక్షన్స్ అవన్నీ కలిపి ఒక ఐవీ ఇన్‌ఫ్యూజన్ ద్వారా మనకి బ్లడ్‌లోకి ఎక్కించడం జరుగుతుంది. సో, వీటిలో ఏమేం కాంపోజిషన్స్ ఉంటాయంటే ముందుగా మనకి కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అండ్ ఎసెన్షియల్ వైటమిన్స్‌లో లైక్ వైటమిన్ సి అండ్ బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్‌లో ముఖ్యంగా వైటమిన్ బి1 ఉంటుంది, బి2, వైటమిన్ బి5, బి6 అండ్ బి12. సో, ఈ కాక్టెయిల్ ఆఫ్ బి కాంప్లెక్స్ హై డోసెస్ ఉండడం వల్ల ఏదైతే మనకి బాడీలో జరగాల్సిన హార్మోనల్ ఇంబాలెన్స్ గానీ, హోమియోస్టాసిస్ కానీ ఇవన్నీ అచీవ్ అవుతాయి. అంటే బాడీలో జరగాల్సిన కెమికల్ రియాక్షన్స్ బావుంటుంది. మైటోకాండ్రియా అండ్ సెల్స్‌లో మనకి ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఉండడం వల్ల ఏదైతే సెల్యులార్ లెవెల్‌లో డ్యామేజ్ అవుతుందో ఆర్ మనకి జరగాల్సిన న్యూరో ట్రాన్స్‌మిట్టర్స్ ఏవైతే కరెక్ట్ కోణంలో జరగాల్సిందో అవన్నీ బాగా స్టిమ్యులేట్ అవుతాయి. మనకి బాగా ఎనర్జీ వస్తుంది. బాగా ఓపిక కూడా వస్తుంది. అండ్ బి కాంప్లెక్స్‌తో పాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి వైటమిన్ సి. వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్. ఇది హై డోసెస్‌లో ఇస్తాం. యూజువల్లీ 500 ఎంజీ ఓరల్‌గా ఇస్తాం గానీ, ఇందులో మాత్రం అట్‌లీస్ట్ 5 గ్రామ్స్ టు 15, 20 గ్రామ్స్ వరకు వాళ్ళకి ఐవీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో, వైటమిన్ సి అనేది ఇట్స్ మోస్ట్ పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ థింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్న వైటమిన్. సో, ఎవరికైతే తరచుగా జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయో ఆర్ బోన్స్ వీక్‌గా ఉంటున్నాయి ఆర్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుందో, వాళ్ళకి వైటమిన్ సి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. జాయింట్స్ దృఢపడతాయి. కొల్లాజెన్ బాగా ఫార్మ్ అవుతుంది. అంటే స్కిన్‌లో ముడతలు గాని, వ్రింకిల్స్ అవి ప్రివెంట్ చేస్తుంది. సో, ఇలాగా అద్భుతమైన ప్రాపర్టీస్ ఈ వైటమిన్ సిలో ఉంటుంది. సో, ఇవన్నీ కలిపి ఒక ఆహ్, సెలైన్‌లో గాని, ఎన్ఎస్‌లో గాని యేసుకొని మనకి స్లోలీ ఐవీ ఎక్కించడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు కొంతమందికి జింక్ డ్రగ్ ఇస్తాము. సెలీనియం ఉంటుంది. అండ్ కొంతమందికి గ్లూటాథయోన్ అన్న ఇంజెక్షన్ ప్రిపేర్ చేసి కూడా ఇస్తాం. సో, ఇవన్నీ బాడీకి డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే లివర్‌ని క్లెన్స్ చేస్తుంది. సో, లివర్‌లో ఏదైతే స్ట్రెస్ వల్ల ఆహ్, బాగా ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ ఉన్నాయో అవన్నీ వాష్ ఔట్ అవుతుంది. లివర్ బాగా క్లెన్స్ అవుతుంది. మనకి గట్ మొబిలైజేషన్ బావుంటుంది. సో, ఓవరాల్‌గా బాడీ అంతా రీజువినేట్ అండ్ బాగా ఎనర్జీ వస్తుంది. సో, ఎవరైతే క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ ఉంటుందో, లైక్ తరచుగా చిన్న పని చేస్తే అలసిపోతున్నాము. బాగా సైనసైటిస్ వస్తుంది. రికరెంట్‌గా కోల్డ్ కాఫ్ వస్తుంది. ఆర్ అథ్లెటిక్ పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ఎవరికైనా మనకు ట్రావెల్ చేస్తున్నాం ఆర్ థర్డ్ కంట్రీస్‌కెళ్తున్నాం. బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్లేసెస్‌కెళ్తున్నామంటే, వాళ్ళకి ట్రావెల్ చేసే ముందు ఈ ఐవీ న్యూట్రిషన్ థెరపీ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడిన వాళ్ళమవుతాం. అండ్ అలెర్జీస్ నుంచి కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి మన మేయర్స్ కాక్టెయిల్. సో, అట్‌లీస్ట్ 3-6 మంత్స్‌కి ఒకసారి ఈ ఐవీ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు చాలా వండర్‌ఫుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంతమంది ఇదైతే యాంటీ ఏజింగ్ కూడా వాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ ఇన్‌ఫ్యూషన్ చేసుకున్నాక వాళ్ళకి బాగా ఎనర్జీ వస్తుంది. బాగా మైండ్ క్లియర్ అవుతుంది. ఎవరికైతే మైండ్ ఫాగింగ్ అంటామో అంటే బాగా థాట్ క్లియరెన్స్ ఏదో సరిగ్గా ఉండకపోతే వాళ్ళకి మైండ్ ఫాగింగ్ అనేది క్లియర్ అవుతుంది. క్రానిక్‌గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా గాని రికరెంట్‌గా మనకి కోల్డ్, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి బాగా చిన్న చిన్న వాటికే అలసిపోయే తత్వం ఉంటే వాళ్ళందరికీ చాలా చక్కని పరిష్కారం ఈ మేయర్స్ కాక్టెయిల్. సో, వీటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఆర్ కాంట్రా ఇండికేషన్స్ అలాంటివేమి ఉండవండి. సో, ఎవరికైనా ఈ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కోసం ఆర్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం బాగా ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అథ్లెటిక్ పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే వాళ్ళకొక చక్కటి పరిష్కారం ఈ మేయర్స్ కాక్టెయిల్.
సో, ఈ మేయర్స్ కాక్టెయిల్ అనేది అట్‌లీస్ట్ 3-6 మంత్స్ ఒకసారి మనం ఇంజెక్షన్ చేసుకుంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. మనం చేసే పనుల్లో గూడా బాగా చురుగ్గా ఉంటాం. సో, ఇది మేయర్స్ కాక్టెయిల్ యొక్క డీటెయిల్స్. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకెలాంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ.